హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 19. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆయుష్ మీటింగ్ వెంటనే క్యాన్సిల్ చేసి మేనేజర్తో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమని చెప్తాడు. ఇంకో 2 గంటల్లో ఫ్లైట్ ఉండడంతో తన మేనేజర్ వెంటనే టికెట్స్ బుక్ చేసి అదే విషయాన్ని ఆయుష్కి చెప్తాడు. ఆయుష్ మేనేజర్ని తీసుకుని హోటల్ రూమ్ వెకేట్ చేసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతూ, ఇంత జరిగినా కూడా తనకి కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వని మున్నా మీద కోపం పెరిగిపోతూ ఉంటే వెంటనే మున్నాకి కాల్ చేస్తాడు. మున్నా ఫాదర్కి హార్ట్అటాక్ రావడంతో ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళడం వల్ల ఈ టైంలో తల్లిని ఒక్కటే వదిలేసి వెళ్ళలేక ఆషి దియా సెక్యూరిటీ గురించి మిగిలిన గార్డ్స్కి కేర్ఫుల్గా చూసుకోమని చెప్పి మున్నా హాస్పిటల్లోనే ఉండడంతో మహల్లో జరిగిన ఏ విషయం కూడా మున్నా దాకా రాలేదు. మున్నా ఫాదర్ను రూమ్ షిఫ్ట్ చేసి, ప్రాబ్లం ఏం లేదు, ఎక్కువ టెన్షన్ పడ్డారు, అందుకే ఇలా జరిగింది. ఇప్పటి నుంచి కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. అలాగే కొద్ది రోజుల పాటు ఈయనకి షాకింగ్ న్యూస్లు ఏవి చెప్పకండి. 3 months పాటు మెడిసిన్స్ వాడండి. ఆ తర్వాత స్కాన్ చేసి తర్వాత ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవుదాం. ఇప్పుడైతే 5 days పాటు అబ్జర్వేషన్లో ఉండాలి అని డాక్టర్ చెప్తూ ఉండగానే ఆయుష్ నుండి కాల్ వస్తుంది. సార్ ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నారు అని ఆలోచిస్తూనే, నేను మీ క్యాబిన్కి వచ్చి మాట్లాడతాను డాక్టర్, అర్జెంట్ కాల్ అని మున్నా బయటకు వెళ్ళడం చూస్తూ, కన్న తండ్రికి ఆరోగ్యం కంటే ఆ కాల్ అంత ఇంపార్టెంటా అని నిష్ఠూరిస్తూ డాక్టర్ వేరే పేషెంట్ని చూడడానికి వెళ్తాడు. హలో సార్, గుడ్ ఈవినింగ్. ఎక్కడున్నావు మున్నా? మహల్లో అంత జరుగుతున్నా నాకు ఇన్ఫామ్ చేయాలని తెలియదా? అసలు ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ అంటూ కోపంగా వినిపించిన ఆయుష్ వాయిస్కి మహల్లో ఏదో జరగరాంది జరిగింది అనుకుంటూ, సారీ సార్, నేను మహల్లో లేను, మా ఫాదర్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, అందుకే హాస్పిటల్లో ఉన్నాను. షటప్, జస్ట్ షట్ యువర్ మౌత్ అండ్ ఐ డోంట్ వాంట్ టు లిజన్ ఎనీ రీజన్స్. రైట్ నౌ నాకు మహల్లో ఏం జరుగుతుందో వితిన్ 5 minutesలో తెలియాలి అండ్ ఆషితో మాట్లాడించు, క్విక్ అంటూ కాల్ కట్ చేసి ఎయిర్పోర్ట్లోకి నడిచి వెయిటింగ్ లాడ్జ్లో కూర్చొని మున్నా కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్గా ఆయుష్ చెప్పిన టైంకి మున్నా నుండి కాల్ రావడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో సార్, ఈవినింగ్ టైం అప్రాక్సిమేట్గా 5 o'clockకి సూర్య సార్తో ప్రణవి మేడం వాకింగ్కి వెళ్ళాక దియా పాప బ్రీత్ ఆడక కృష్ణ సార్ హాస్పిటల్లో పాపని అడ్మిట్ చేశారు. ఇప్పుడు అందరూ అక్కడే ఉన్నారు. డాక్టర్స్ ఇంకా ట్రీట్ చేస్తూ ఉండడం వల్ల పాప కండిషన్ ఏంటి అనేది ఇంకా తెలియడం లేదు. ఇకపోతే ఆషి మేడం ఆషి ఎక్కడా? మేడం మహల్ నుండి తప్పించుకొని వెళ్ళిపోయారు సార్. సార్ మీరేం సీరియస్ అవ్వకండి, మీరు హైదరాబాద్ వచ్చేలోపు మేడం మహల్లో ఉంటారు. నేను వచ్చేసరికి ఆషి మహల్లో లేకపోతే మీరంతా గ్రేవ్ యార్డ్లో ఉంటారు. తను ఎక్కడున్నా నాకు కావాలి. ఆషితో తిరిగి రాకపోతే నువ్వు మళ్ళీ ఎవరికి కనిపించవు అంటూ విసురుగా కాల్ కట్ చేసి తలలోకి వేలు దూర్చుకొని కళ్ళు మూసుకుంటాడు. ఒకవైపు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే కూతురు, మరోవైపు తన ప్రాణమైన ఆషి, ఇద్దరు డేంజర్లోనే ఉన్నారు. ప్రేమ అంటూ నా వెంట పడ్డావు, కాదు అన్నా వినకుండా నా వెంటే తిరుగుతూ నన్ను నీ ప్రేమలో పడేసి నువ్వే నా లోకమయ్యేంతలా నన్ను నీ ప్రేమలో పిచ్చివాణ్ణి చేసి నువ్వు తప్ప మరొకరి గురించి ఆలోచన లేనంత నాలో నిండి మన ప్రేమకు రూపమైన దియాని లోకంలోకి తీసుకొచ్చావు. కానీ అంటూ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. ఆ రెప్పల మాటిన ముత్యాల్లాంటి నీటి బిందువులు ఆయుష్ బుగ్గల మీదకు జారడంతో వాటిని తుడుచుకుంటూ మొహాన్ని సీరియస్గా పెట్టుకొని, దియా జాగ్రత్త అని చెప్పాను కదా, దియాను వదిలి వెళ్ళిపోయావు ఎందుకు? నువ్వు శిక్ష అనుభవించక తప్పదాషి, నిన్ను నా నుండి ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఫ్లైట్ అనౌన్స్ చేస్తున్నారు అని మేనేజర్ ఆయుష్కి 2 అడుగుల వెనక నిల్చుకుని భయంగా చెప్తాడు. ఆయుష్ మొహాన్ని 2 చేతులతో గట్టిగా మూసి ఊపిరి గట్టిగా వదిలి ఫ్లైట్లోకి నడుస్తాడు. వెనకే మేనేజర్. సూర్యదేవ్, కృష్ణదేవ్, ప్రణవి డాక్టర్స్ ఎప్పుడు బయటకు వస్తారా అని పదే పదే ఐసీయూ డోర్ వైపు చూస్తూ ఉంటారు. సిస్టర్స్ అండ్ జూనియర్ డాక్టర్స్ ఆ రూమ్ నుండి బయటికి హడావిడిగా వెళ్ళడం రావడం చూస్తుంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆ రూమ్ డోర్ ఓపెన్ అయిన ప్రతిసారి అటువైపు చూస్తూ నిల్చుకుంటున్నారు. వీళ్ళ నిరీక్షణకు ఫలితంగా దాదాపు 2 గంటల తర్వాత దియాను ట్రీట్ చేస్తున్న సిటీలోనే టాప్ మోస్ట్ డాక్టర్స్ చేతులకు వేసుకున్న గ్లౌజెస్, మొహానికి పెట్టుకున్న మాస్క్ తీస్తూ రావడం చూసి ఫాస్ట్గా వాళ్ళ ముందుకు వెళ్ళి నిల్చుకొని, డాక్టర్ పాపకి ఎలా ఉంది, ప్రమాదం ఏమీ లేదు కదా అంటూ గుండెని అరచేతుల్లో పెట్టుకొని టెన్షన్గా అడుగుతారు. ఐఎమ్ సారీ సూర్య గారు, పాప ట్రీట్మెంట్కి కొంచెం కూడా సపోర్ట్ చేయడం లేదు. ఎన్ని రకాలుగా ట్రై చేయాలో అన్ని రకాలుగా ట్రై చేశాము. ఈవెన్
ఎలక్ట్రోకన్వెన్సివ్ థెరపీ కూడా ట్రై చేశాము, అయినా యూజ్ లేకుండా పోయింది. నో డాక్టర్, ప్లీజ్ అలా అనకండి. దియాకి ఏం కాకూడదు. దియాకి ఏమైనా జరిగితే ఆయుష్ అస్సలు తట్టుకోలేడు. ప్లీజ్ డూ సంథింగ్. కావాలంటే ఫారిన్ నుండి డాక్టర్స్ని రంపించండి. పాప బ్రతకాలి. ఎన్ని కోట్లు ఖర్చైనా పర్లేదు. పాప సేఫ్గా ఉండాలి. ప్లీజ్ డాక్టర్. సూర్య గారు ప్లీజ్ రిలాక్స్. మీ పెయిన్ నేను అర్థం చేసుకోగలను. మాకు కూడా పాపని సేవ్ చేయాలనుంది. మా శక్తికి మించి ఇంతసేపు లోపల చాలా ట్రై చేశాము. బట్ పాప 5% కూడా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడం లేదు. అండ్ పర్ల్స్ రేట్ కూడా పడిపోతూ ఉంది. 12 hours గడిస్తే కానీ ఏమీ చెప్పలేము. మేము డాక్టర్స్ మాత్రమే సూర్య గారు, దేవుళ్ళం కాదు. మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాము, ఇంకా చేస్తూనే ఉన్నాము. ఇక అంతా పైవాడి దయ. ఐఎమ్ రియలీ సారీ అంటూ డాక్టర్స్ అక్కడి నుండి వెళ్ళిపోవడంతో సూర్యదేవ్ కన్నీళ్లతో చైర్లో కూర్చొని తల పట్టుకుని మౌనంగా ఉండిపోతాడు. అది చూసిన ప్రణవి నవ్వుకుంటూ, ఎస్, నేను అనుకున్నట్టే ఆ పిల్ల రాక్షసి చావుకి చాలా దగ్గరలో ఉంది. ఆ ఆశి ఆల్రెడీ చచ్చిపోయి ఉంటుంది. 1 shotకి 2 birds అని క్రూరంగా నవ్వుతూ, అయ్యో మావయ్య, ధైర్యంగా ఉండండి, దియాకి ఏమీ కాదు అని మొహాన్ని అమాయకంగా పెట్టుకొని చెప్తూ సింపతి చూపిస్తూ ఉంటుంది. కృష్ణదేవ్ బాధగా గ్లాస్ డోర్ నుండి మొహానికి ఆక్సిజన్ పెట్టుకుని ప్రాణాలతో పోరాడుతున్న దియా వైపు నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ మొబైల్ తీసుకుని రాగిణి నెంబర్కి డయల్ చేస్తూ పక్కకు వెళ్తాడు. హలో. సోఫాలో కూర్చొని మొబైల్ చూసుకుంటున్న రాగిణికి కృష్ణదేవ్ నుండి కాల్ రావడంతో చిరునవ్వుతో కాల్ లిఫ్ట్ చేసి, హలో అన్నయ్య, ఎలా ఉన్నావు? అక్కడందరూ ఎలా ఉన్నారు? దియా ఏం చేస్తుంది అని నవ్వుతూ అడుగుతుంది. హాస్పిటల్ బెడ్ మీద ప్రాణాలతో పోరాడుతుంది రాగిణి అని ఏడుపు గొంతుతో చెప్తాడు. కృష్ణదేవ్ మాటలు విన్న రాగిణి షాక్ అయి పైకి లేచి, ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? దియాకేమైంది? నీ గొంతెందుకు అలా ఉంది? అక్కడందరూ బాగానే ఉన్నారు కదా? కృష్ణదేవ్ కన్నీళ్లు తుడుచుకుంటూ జరిగిందంతా చెప్పి, ఒకవైపు దియా ప్రాణాలతో పోరాడుతుంటే మరోవైపు ఆశి ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. ఆయుష్ ఈ పాటికి స్టార్ట్ అయ్యి ఉంటాడు. మాకు చాలా కంగారుగా ఉంది. దియా మనకి దక్కుతుందో లేదో అనిపిస్తుంది రాగిణి. ఈ విషయం తెలిస్తే ఆయుష్ తట్టుకోగలడా? వాడు బ్రతికేదే పాప కోసం. అలాంటిది పాపకేమైనా జరిగితే మనల్ని చంపి వాడు కూడా చచ్చిపోతాడు. అన్నయ్య, మీరు కంగారు పడకండి, నేను నిష్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము అంటూ ఏడుస్తూ వెళ్ళి నిష్ డోర్ రూమ్ బాధేస్తుంది. ఆశి ఫోటో వైపే చూస్తున్న నిష్ రాగిణి అరుపులకి ఫోటోను దాచి విసుగ్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఆయుష్ ఫ్లైట్ హైదరాబాద్లో ల్యాండ్ అవ్వగానే ఆయుష్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్న కార్లో ఆయుష్ కూర్చొని మేనేజర్ను వెళ్ళిపోమని చెప్పి మున్నా చెప్పిన హాస్పిటల్కి ఆయుష్ వెళ్ళమని చెప్పడంతో స్పీడ్గా కార్ని డ్రైవ్ చేస్తూ ట్రాఫిక్లో కూడా ఆపకుండా ఎటువంటి బ్రేక్స్ వేయకుండా డైరెక్ట్గా కార్ని హాస్పిటల్ ముందే ఆపడంతో ఆయుష్ ఫాస్ట్గా కార్ దిగి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ లిఫ్ట్లో దియాని స్పెషల్గా ట్రీట్ చేస్తున్న ఫ్లోర్కి వెళ్తాడు. అక్కడ ఆయుష్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్న మున్నాని చూడడంతోనే ఆయుష్ లాగి పెట్టి కొడతాడు. నిశ్శబ్దంగా ఉన్న ఫ్లోర్ మొత్తం చంప చల్లుమనిపించిన సౌండ్ రావడంతో చైర్లో కూర్చొనున్న ముగ్గురు తలలు తిప్పి చూడగానే ఉగ్ర నరసింహస్వామిలాగా మొహాన్ని ఎర్రగా పెట్టుకొని కనిపిస్తున్న ఆయుష్ను తన కోపాన్ని చూసి ముగ్గురు భయపడి పైకి లేచి నిల్చుకుంటారు. ఆశి ఎక్కడా? సార్ ఇంకా దొరకలేదు అని అంటూ ఉన్న మున్నా మాట కంప్లీట్ అవ్వకముందే ఇంకో చెంప మీద తన చేతివేలు ముద్రలు వేసి, ఇంకో గంటలో తను నా ఎదురుగా ఉండాలి, లేకపోతే ఆ గంట సేపు దాటిన నెక్స్ట్ మినిట్ నువ్వు ఎవరికీ కనిపించవు, గెట్ లాస్ట్ అంటూ కోపంగా అరవగానే మున్నా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆయుష్ మున్నా వైపు కోపంగా చూస్తూ దియాను ట్రీట్ చేస్తున్న రూమ్ వైపు వెళ్తూ తన వైపే కంగారుగా చూస్తున్న ముగ్గురిని పట్టించుకోకుండా ఐసీయూ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళబోతాడు. సార్, ఐసీయూ రూమ్లోకి మీరు వెళ్ళకూడదు అంటున్న సిస్టర్ వైపు చింత నిప్పుల్లా ఉన్న కళ్ళతో చూడడంతో సిస్టర్ మరో మాట మాట్లాడకుండా ఆయుష్ వెళ్ళడానికి దారి వదిలి డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది. ఆయుష్ మెల్లగా దియా బెడ్ దగ్గరికి వెళ్ళి దియా వైపు చూస్తాడు. మొహానికి ఆక్సిజన్ మాస్క్, చేతులకి బాడీకి రకరకాల వైర్లతో పడుకోనున్న కూతుర్ని చూసి ఆయుష్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. బెడ్ మీద కూర్చొని దియా చేతి వైపు చూసిన ఆయుష్కి దియా చెయ్యి ఎరుపు రంగులో మారి కనిపిస్తుంది. దియా నడిస్తే కందిపోతుందేమో అన్నంత అపురూపంగా చూసుకుంటున్న ఆయుష్కి ఇంజెక్షన్ చేయడం వల్ల కందిపోయిన కూతురు చేతి వైపు కన్నీళ్లతో చూస్తూ ఆ చేతి మీద ముద్దు పెడుతూ దియా వైపు చూస్తాడు. ఎప్పుడు తను కనిపించినా సరే గలగలా మాట్లాడే కూతురు ఇప్పుడు ఇలా ఉండడం చూసి ఆయుష్ అసలు తట్టుకోలేకపోతాడు. ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను దియా, త్వరగా కళ్ళు తెరువు బంగారం, డాడీ నిన్ను బాగా మిస్ అవుతున్నాడు, నువ్వు త్వరగా లేస్తే డాడీ నిన్ను ట్రిప్కి తీసుకెళ్తాడు, ఒక్కసారి డాడీ అని పిలువు దియా అని లో వాయిస్తో
దియా రియాక్ట్ అవ్వదని తెలిసినా కూడా మాట్లాడుతూ ఉన్న కొడుకును గ్లాస్ డోర్ నుండి చూస్తూ ఏడుస్తూ ఉంటాడు సూర్యదేవ్. సిస్టర్ భయపడుతూనే అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి, సార్ ఎక్కువసేపు మీరు ఇక్కడే ఉంటే పాపకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది, ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి. ఆయుష్ దియా నుదుటి మీద ముద్దు పెట్టుకొని మొహాన్ని నార్మల్గా పెట్టుకొని ఫాస్ట్గా బయటికి వెళ్ళి ముగ్గురి వైపు కోపంగా చూస్తూ డాక్టర్ క్యాబిన్లోకి వెళ్తాడు. ఆయుష్ని చూసిన డాక్టర్ ఆయుష్కి చైర్ ఆఫర్ చేస్తూ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చోమని చెప్తాడు. దియా కండిషన్ ఎలా ఉంది డాక్టర్? మీ ఫాదర్కి ఇందాకే పాప హెల్త్ గురించి చెప్పాను ఆయుష్ గారు, మీతో చెప్పలేదా? లేదు, నేను ఇప్పుడే హైదరాబాద్ నుండి వస్తున్నాను. దియాను చూసి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాను. తను ఎప్పుడు కాన్షియస్లోకి వస్తుంది? ఆయుష్ గారు, మీతో అబద్ధం చెప్పడంలో యూజ్ లేదు. అందుకే నేను మీకు వినడానికి కష్టంగా ఉన్నా తన హెల్త్ గురించి చెప్తున్నాను. ప్రజెంట్ పాప కండిషన్ చాలా లోగా ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే పాప మనకి దక్కే అవకాశం 25% మాత్రమే ఉంది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే పాప ఏ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడం లేదు. పాపకి హార్ట్ బీట్ అండ్ పర్ల్స్ కూడా మినిట్ టు మినిట్ డౌన్ అవుతూనే ఉన్నాయి. మేము చేయాల్సిందంతా చేశాము. పాపని ఇప్పుడే ఫారిన్కి తీసుకెళ్తాను, డిశ్చార్జ్ చేయండి. ఇక్కడ ట్రీట్మెంట్ లేకపోతే ఏంటి? నా కూతుర్ని ఎలా అయినా బ్రతికించుకుంటాను అంటూ ఆవేశంగా పైకి లేవబోతాడు. డాక్టర్ ఆయుష్ చేతుల్ని పట్టుకొని, ఆయుష్ గారు ప్లీజ్ కామ్ డౌన్. మీకు పాప అంటే ఎంత ప్రేమ నాకు తెలియని విషయం అయితే కాదు. బట్ పాపని ఎక్కడికి తీసుకెళ్ళినా సరే ఇదే చెప్తారు. మీకు ముందే చెప్పాను, మెడిసిన్స్ విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ప్రతి పూట పాపకి మెడిసిన్ ఇవ్వాలి. ఒక్కసారి మిస్ అయినా సరే పాప హెల్త్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది అని. అయినా మీరు నెగ్లెక్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చారు. పాపకి మెడిసిన్స్ ఇవ్వకపోవడం ఏంటి డాక్టర్? లేదు, ఈ విషయం నేను చాలా సీరియస్గా తీసుకున్నాను. పాపకి మిస్ అవ్వకుండా ప్రతిరోజు మెడిసిన్ ఇచ్చాను. లేదా ఆయుష్ గారు, పాపకి మార్నింగ్నే కాదు ఆఫ్టర్నూన్ కూడా మెడిసిన్ ఇవ్వలేదు. అంతేకాకుండా పాప టూ మచ్గా ఐస్ క్రీమ్ తింది, అది చాలా ఎఫెక్ట్ అయింది. సో మనం 12 hours వెయిట్ చేయడం తప్ప ఏమీ చేయలేము. మేము సాధ్యమైనంత వరకు పాపను సేవ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాము. మీరు ధైర్యంగా ఉండండి. ఆయుష్ ప్రాణం లేని బొమ్మలాగా చైర్లో నుండి లేచి బయటకు వచ్చి చైర్లో కూర్చొని ఎటో చూస్తూ ఉంటాడు. ఆయుష్ని కదిలించే ధైర్యం కూడా లేక ముగ్గురు ఆయుష్ వైపు చూస్తూ ఉంటారు. నిషాన్ విసుగ్గా డోర్ ఓపెన్ చేసి, ఏంటి మామ్ నీ గోలా? నన్ను పీస్ఫుల్గా ఉండనివ్వవా? చెప్పాను కదా డిస్టర్బ్ చేయకని. ఎవరో పోయినట్టు అలా బాధేస్తున్నావెందుకు అని అరుస్తూ ఏడుస్తూ ఉన్న రాగిని వైపు చూస్తూ కంగారుగా, మామ్ వాట్ హ్యాపెన్? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? దియాను హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట నీష్. కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని చెప్పారట. ఇప్పుడే అన్నయ్య కాల్ చేశారు. నాకు చాలా భయంగా ఉందిరా. సడన్గా ఏంటి మామ్? ఏం జరిగింది? అక్కడ తన హెల్త్ బాగానే ఉంది కదా? ఆశి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందంట. ఆ విషయం తెలిసి పాప ఏడ్చి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుందని అన్నయ్య చెప్తున్నాడు. ఏంటి? ఆశి వెళ్ళిపోయిందా? ఎక్కడికి? ఎలా వెళ్ళింది? అన్నయ్య ఎలా ఊరుకున్నాడు? తెలియదు, మనం వెంటనే వెళ్ళాలి, టికెట్స్ బుక్ చేయి అని ఏడుస్తూ చెప్తున్న రాగిణిని ఓదార్చి రాగిణి చెప్పినట్టే టికెట్స్ బుక్ చేసి తనని తీసుకుని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాడు. బెడ్ మీద పడుకొనున్న ఆశి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఉన్న తనకి ఫ్యాన్ తిరుగుతూ కనిపించడంతో నొప్పెడుతున్న తలను పట్టుకుంటూ ఓసారి కళ్ళు మూసి తెరిచి తన కళ్ళను చుట్టూ తిప్పుతూ చూస్తూ ఉన్న ఆశికి అది తన మహలని గుర్తుపట్టడానికి ఎక్కువ సమయం పట్టలేదు. గుర్తుపట్టిన క్షణం ఫాస్ట్గా సోఫా దిగి ఇక్కడికెలా వచ్చాను అంటూ చూస్తూ ఉన్న తనకి పిల్లర్కి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సూటిగా చూస్తూ కనిపిస్తూ ఉన్న ఆయుష్ని చూసి తను ఫేస్ చేసిన రౌడీలు గుర్తు రావడంతో ఆయుష్ గారు అంటూ ఏడుస్తూ వెళ్ళి ఆయుష్ మెడ చుట్టూ చేతులు వేసి, మిమ్మల్ని చూస్తానని అనుకోలేదు, చాలా భయం వేసింది, వాళ్ళు ఎవరో కూడా నిజంగా నాకు తెలియదు అంటూ ఏడుస్తున్న ఆశికి ఆయుష్ నుండి ఎటువంటి సమాధానం రాకపోగా ఆయుష్ వదిలే వేడి గాలి కూడా తనను దహించి వేస్తుంది అన్నట్టు ఫీల్ అవుతూ ఆయుష్ నుండి దూరంగా జరిగి ఆయుష్ వైపు భయంగా చూస్తూ ఉంటుంది. ఆయుష్ ఆశి వైపు ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వస్తూ ఉంటే ఆశి గుటకలు మింగుతూ ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ ఆయుష్ తనకి సింహంలాగా తన సింహం చేతికి చిక్కిన జింక పిల్లలాగా కనిపిస్తూ ఉంటే ఆయుష్ వైపు ఏడుపు మొహంతో చూస్తూ ఉంటుంది. తన నుండి దూరంగా వెళ్తున్న ఆశి జుట్టు పట్టుకుని ఆశి మొహంలోకి మొహం పెట్టి చూస్తూ, నీకేం చెప్పాను? దియాని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి నిన్ను నమ్మి నా కూతుర్ని నీకు అప్పచెప్పి వెళ్ళినందుకు తనను చావు బతుకుల మధ్య కొట్టుకునేలా చేశావు అంటూ తన జుట్టు గట్టిగా పట్టుకుని లాగుతూ ఆశి వైపు అసహ్యంగా చూస్తూ లాగిపెట్టి కొట్టగాని ఆ ఫోర్స్కి ఆ అంటూ గోడకి వెళ్ళి తగులుతున్న ఆశీని అప్పుడే వైజాగ్ నుండి మహల్కి వస్తున్న నిషాన్ ఆశి అంటూ ఫాస్ట్గా వచ్చి తనని పట్టుకుంటాడు. హరే నీష్, నీకెందుకురా మళ్ళీ మీ అన్న కళ్ళల్లో పడ్డావు? ఆశితో పాటు నిన్ను కూడా ఆ దేవుడే కాపాడాలి.
సో మీ ఒపీనియన్ ఏంటో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.